పరిస్థితి అంటే నీళ్లు లేక ఆ సార్ ఉన్న కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒక ఎండిపోయిన వాగు నడిపించిండు. కాలం మంచిగా ఉండే. ఆ కేసీఆర్ సార్ పోయిండంటే ఇక మా బతుకులు వేస్ట్ అయినాయి. రైతులందరూ సచ్చటాట అయినరు. ఏం పాడతలేవు, నీళ్లు లేవు. ఆ రేవంత్ రెడ్డి చెప్పుతోని కొట్టినా గుణం రాదు రేవంత్ రెడ్డికి. ఎందుకట్లా కోపం వస్తుంది? ఎందుకట్లా? ఏం సాయం చేసిండు సార్? ఏం చేసిండు? మమ్మల్ని ఏం చేసిండు? ఏమో రైతు బంధు ఎత్తుండా, పింఛన్ వేస్తా అని పింఛని పెంచిండా? ఏం పెంచిండు? గెలిచింది చూసిండు. ఇప్పుడు నాంత సిపాయే లేడంటుండు. ఏం చెప్తున్నానంటే మహిళల్ని కోటేశ్వరాలు అంటుండు, రైతుల్ని రాజులని చేస్తా అన్నాడు, రైతులకు భరోసా 7,500 ఇస్తా అన్నాడు. మీకు వల్ల 7,500 ఏం లేవు సార్. ఇగో 2 పంటలు పోయి ఇప్పుడు ఒకటే ఎకరాన 6,000 వేసిండు. గంతే, ఏం లేదు. దేనికన్నా పనికి వస్తాయి అమ్మాయి? అవి ఏం పనికి వస్తాయి? సత్యకాలం వచ్చింది. సత్యకాలం వచ్చింది, రైతులు సత్యకాలం వచ్చింది. ఇట్లా వస్తుంది అనుకున్నారు అమ్మాయి? ఇంత లాగోడి పెడుతున్నాం, ఇట్లా ఎండిపోయింది. ఆ రేవంత్ రెడ్డి లంచ కొడుకు చేయబట్టి రైతులందరినీ చంపుతుండు. ఇంకేముంది? ఇబ్బంది ఉంది అయితే మీకు? ఇబ్బంది అంటారా సార్? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎంత మంచిగా సాధిండు. కన్నా తండ్రి కంటే ఎక్కువ సాధిండు రైతులను. మమ్ముల 10 ఏళ్ళు ఉన్నాడు ఆ సార్ గాని ఎంత మంచిగా సాధిండు. ఈయన వచ్చిండు 5 ఏళ్ళు కూడా నిండలేవు, అందరినీ చంపిండు. ఊరియాకి ఏమి ఇబ్బంది చేసిండు సార్? అని బొందకు అని దినాలకు కొంచెం ఇబ్బంది చేసిండు. ఆ ఊరి అప్పుడు రైతులను చంపుకున్నాడు. ఊరియా అందలేదు, వానకాలం అందలేదు, ఇప్పుడు అందలేదు. గుర్తొస్తుండమ్మ కేసీఆర్? కేసీఆర్ గుర్తా సార్? కన్నా తండ్రి కేసీఆర్ అంటే కన్నా తండ్రి కంటే ఎక్కువ సాధిండు రైతులను. ఒక్క మాట కూడా కేసీఆర్ సార్ ఉన్న రోజులు ఒక్క మాట కూడా రైతులు ఏమన్నా అన్నారా సార్కు? మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఇట్లా తిడతారు? ఏం చేసిండు సార్? గెలిచినందుకు ఏం చేసిండు? ఫ్రీ బస్ పెట్టిండు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు. ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు? మేము జాబులకు, రైతులు జాబులకు పోతుండ్రా? ఆ జాబ్ ఉన్న వాళ్ళకు రైతు అది ఫ్రీ బస్ పెట్టిండు. పండించిన పంట కూడా బోనస్ ఇస్తా అన్నాడు. వాని బొందకి ఇచ్చిండు సార్? ఏడ ఇచ్చిండు? 1 దినాలకు ఏడ ఇచ్చిండు? ఏమి ఇయ్యలేడు. ఇంకొక 5 ఏళ్ళు ఉంటా అంటాడు. ఇట్లనే ఉంటే వాని బొందక ఇంకా చెప్పు మెడకేసి కొడతారు వాన్ని. ఇంకా నిలబడితే మీ రైతుల పరిస్థితి ఎట్లుంటది అమ్మ ఇంకో 5 ఏళ్ళు ఉంటే? వాడు రాడు సార్ ఈసారి. అంతేనా? ఈసారి మొత్తమే రాడు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిండో, ఎట్లా గెలిపించిండ్రో. ఈ చదువుకున్న ముండ కొడుకులే గెలిపించిండ్రు చాలా మంది. రైతులేమీ ఎక్కువ వేయలేరు. అందరిని మరి రైతులను చంపుతుండు కదా. గెలిపించినాం, ఇగో గిట్లా అయిపోయినాయి మా పరిస్థితులు. రేవంత్ అన్న వస్తే మొత్తం రైతు భరోసా అన్నారు, అదన్నారు, ఇది రైతు భరోసా లేదు, ఆ రైతు బంధు లేదు, ఆ బోనస్ లేదు. మళ్ళా ఉచిత గ్యాస్, ఆ గ్యాస్ 400కే అన్నాడు బుడ్డి. ఆ 400 లేదు, ఏం లేదు. సరే ఇవన్నీ వదిలిపెట్టు, రైతన్న బతకాలగా. ఏంది ఇట్లా ఎండిపోతుంది? ఇట్లా నీళ్లు ఉంటే బతాడు, కానీ నీళ్ళు ఏంది? 7 నుంచి బతాడు అన్న, 7 నుంచి బతాడు. ఎక్కడ నీళ్లు? ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళేనా మీకు వచ్చేటి? అవే నీళ్ళు వస్తాయి, కానీ మాకి మానేరు నీళ్ళు వస్తాయి ఇక్కడ నుంచి. అదే ఆ మానేరు నీళ్ళు కూడా వదులుతలేరు. ఎట్లా మరి? ఇట్లా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎట్లనే? పెడితే ఇక ఎండాకాలంలో అయితే ఈ వాగు బీఆర్ఎస్ ప్రభుత్వం పెడితే మాకు వాగు నడిచింది మొత్తం. వాగులకి నీళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ వచ్చినాక, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ నీళ్లు లేవు. నీళ్ళు సుక్క చూద్దామంటే లేవు. ఇటు తాగుతానికన్నా దొరుకుతానే? ఇక తాగని కదే బోర్ నీళ్ళు కొద్దిగా అంతా మాకు. బోర్ నీళ్ళు అంతే. గొర్రెలు మేకల కంటే మాకు కష్టమే నీళ్లు. గొర్రెలు మేకల కష్టం. ఏంది మరి ఇట్లా? మరి రైతు భరోసా అన్న అయ్యన్న ఎత్తారా? లేదన్న, ఇప్పుడు రైతు భరోసా అంటే మొన్న వేసిండు, ఎకరాకు మందం వేసిండు, 6,000 వేసిండు మొన్న. అవి దేనికన్నా పనికి వస్తాయా? దేనికి పనికి రావన్నా? ఎప్పుడన్నా ఒకటేసారి ఎత్తే ఇక మనకి దేనికన్నా లావడికో దానికో దీనికో పనికి వస్తాయి. ఇప్పుడు దేనికి వేయలేడు. ఏం చేద్దాం? 6,000 వేసిండు, ఏం చేయమంటారు? కేసీఆర్ ఎప్పుడన్నా గిట్లా టైం కు బరాబర్ టైం చేసిండు మాకు. ఇప్పుడు పంటకు ఇప్పుడు లాగుడికి ముందే ఎత్తాడు రైతులకు. ఇప్పుడు యూరియా బస్తాలకో, దుక్కి సంచులకో, దాంతో ఎరువులకో ఫస్ట్ అయితే ఆ పైసలు తీసుకోపోయి మేము లాగుడిలో దానికి ఎరువులు తీసుకొచ్చి ఇది చేద్దాం మేము. మరి ఈయన వచ్చినాక ఆ ఎరువుల కోసం కాదు, ఇప్పుడు అప్పు తీసుకొచ్చి పెట్టాలి మేము. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఇంత అప్పు తీసుకొచ్చు లేదు, ఏం లేదు. అప్పు తీసుకొచ్చి పెట్టాలి. అప్పు తీసుకొచ్చి పెట్టినాక ఇది ఎండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక ఉన్న ఏదో అమ్ముకోవాలి, ఇక కట్టుకోవాలి. అంతే. ఉన్న భూమి అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అంతే. మరి పేరుకేమో రైతును రాజు అని చెప్తా అంటారు. రైతును రాజా? ఇక రైతే దిక్కుమలుడు అయిపోయాడు, ఇంకా రైతు రాజుడు అవుతాడా? ఇక అంతేనా? ఇట్లా ఎండిపోయినాక రైతు రాజు అవుతాడా? ఇంకా 10 సంవత్సరాలు ఉంటే ఏం లేదన్న. ఇంకా 2 సంవత్సరాలు ఎట్లా కడుతున్నాం చూస్తున్నాం మేము. ఇప్పుడు యూరియా బస్తాలకు పోదామని లైనే
ఏడైనా యూరియా బత్తాలు దొరుకుతున్నాయి అన్న ఇప్పుడు ఆ. ఎప్పుడైనా ఆన్లైన్ నీళ్ళుంటే యూరియా ఉండదు, యూరియా ఉంటే నీళ్లు ఉండవు. మరి ఎట్లా బతకాలి ఈ తెలంగాణలో? అదేగా మరి ఆ? ఇబ్బంది ఉంది అయితే మొత్తం. ఆడిట్ చేసి ఆ కేసీఆర్ ను ఓడిచ్చిర్రు, ఈయన గెలిపిస్తే ఈయనేమో ఇట్లా చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా జర బతుకులు బాగుంది, గుర్తురాడా? ఆయన ఉన్నప్పుడు టైంకు పెన్షన్లు అవి ఇవి అందరికి బరాబర్, టైంకు రైతు బంధు అన్ని కళ్యాణ లక్ష్మి అవి అన్ని ఇచ్చిండు. ఈయన వచ్చినాక ఏది గతి లేదు సక్క, ఏది లేదు. ఏది గతి లేదా? అన్ని మహిళలు కోటీశ్వరాలు ఏడనే ఇంటి ఏమన్నా తులం బంగారాలు అయ్యి ఏడ తులం బంగారం లేదు, ఒక ఆనసం లేదు ఇప్పుడు. అంతే, ఏం లేదు. ఫ్రీ బస్సులు అంటారు. ఫ్రీ బస్సు ఎవరికి ఏం చేసిండు? మాకు ఏం చేసిండు? ఫ్రీ బస్సులు వేసి బస్సు మాకు బస్సు గతే లేదు. ఈ తాండకు బస్సు రావాలంటే గతి లేదు, గతే లేదు. బస్సు ఎక్కువ ఉన్న ఒక పథకం కూడా గయా. ఇప్పుడు రోడ్డు ఉన్నా అనుకో, ఇది అసలు కేసీఆర్ ఉన్నప్పుడు వేసిన రోడ్ ఇది. అప్పటి నుంచి ఇటు బస్సు ఆడికి లేదు. ఇటు కేసీఆర్ వేసిన రోడే ఇక అప్పటి నుంచి ఇప్పుడు పట్టించుకున్నాడు లేడు. కేసీఆర్ ఉన్నప్పుడే అయిన రోడే ఇది. అంతే ఇక అక్కడి నుంచి ఏం లేదు ఇక.